షాప్ ప్రమోషన్ అయితే కాదు, నాకైతే చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజులు. కొన్ని దాళ్ళకు ఒత్తులు అనేవి లేవు, మేమైతే లాస్ట్ టైం తీసుకెళ్ళాం కాబట్టి. వానాకేం బ్రో, పతాకులు అన్ని నానిపోతాయి బ్రో. లాస్ట్ టైం మైదుకూరుకు పోయినప్పుడు అయితే నేను వాటర్ అయితే చూపించలేదు బ్రో. చాలా అంటే చాలా బాగుంది వాటర్ లో. 2 రోజుల నుంచి వర్షం పడి చూపిస్తామని చూసేయండి మొత్తం. ఇప్పుడు ఆధార్ నుంచి వెళ్తాం తిరిగి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్టార్టింగ్ అయితే మైదుకూరు నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. క్రాకర్ షాప్లో అయితే ఉన్నాను. టోటల్ మొత్తం అన్ని మేమన్నీ మాకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత నేనైతే మీకు రేట్లు అయితే చెప్తాను. అలాగే ఈ వీడియోలో కూడా నేను లిస్ట్ అయితే ఇచ్చాను, మేము ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి, ఎంత రేట్లో పడుతున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా వీడియో తీశాను. అలాగే నిమజ్జనంకి సంబంధించి కూడా నేనైతే ప్లేస్ చూపించాను. ఈ వీడియోలో లాస్ట్లో అయితే పెట్టాను. అది ప్రొద్దుటూరులో కంటే చాలా రేటు తక్కువలో అయితే ఉన్నాయి. నేనైతే ఈ వీడియో వాళ్ళ షాప్ ప్రమోషన్ అయితే కాదు, నాకైతే చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజులు. కానీ ఏమంటే హోల్సేల్ రేటు కాబట్టి ఒక 100-200 మాత్రమే తగ్గించి ఉన్నాడు అన్న. మొత్తం ఒక్కొక్కటి ఏం రేటు పడ్డాయి అనేది మొత్తం మీకైతే లాస్ట్లో చెప్తాను. ఇక్కడ నుంచి అయితే నేను వీడియో అయితే ఫాస్ట్గా అయితే ప్లే చేస్తాను. మొత్తం లాస్ట్లో అయితే కలుసుకున్నాం, ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది వీడియో. నాకు తెలిసి ఒక 10 minutes 20 minutes కంటే నేను 5-7లో అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా అన్ని మొత్తం అయితే తీసుకున్నాము. అన్నకు అయితే బిల్ వేయమని చెప్పాము, మొత్తం వేస్తున్నాడు. ఇంకొకటి లాస్ట్లో మెయిన్ ఐటమ్ ఏంటంటే నాటు బాంబులు అయితే వీళ్ళ దగ్గర స్పెషల్. అంటే ఆ టైప్లో సౌండ్ వస్తాయి అనమాట, చాలా హెవీ సౌండ్ వస్తాయి. అవి అయితే తీసుకున్నాము. అన్న వాళ్ళు కూడా చాలా ఉంటాయి. మెయిన్గా వీళ్ళ దగ్గర అయ్యే స్పెషల్. మైదుకూరులో మనకు బ్రిడ్జి దగ్గరనే ఉంటుంది ఇది షాప్ వచ్చేసి. అడ్రస్ చూడొచ్చు ఎంత జంప్ ఉన్నాయో. ఒక్కొక్కటి 20-25 రూపీస్ ఏం పడుతుంది మనకు. ఒకసారి మొత్తం బిల్డింగ్ అయిపోతానే నేనైతే లాస్ట్లో అయితే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వానికి అయితే అక్కడ బిల్లు చూస్తానే కళ్ళకు నీళ్ళు అయితే వస్తున్నాయి ఇద్దరికి. అసలు అంత రేట్ ఎందుకు పెట్టారని చెప్పేసి. అంటే మా ఎస్టిమేషన్ ప్రకారం అక్కడ 10,000 వరకు అవుతుంది అనుకున్నాం, కానీ చాలా తక్కువలోనే అయిపోయింది. 6,000లోనే అయిపోయినాయి మొత్తం వచ్చేసి. ఇంకా చిన్న చిన్నవి అయితే ఇంకా మర్చిపోయినాము, అవి కూడా మేము మళ్ళీ ఎక్స్ట్రా ఫోన్పే చేసేసి మేమైతే పర్చేస్ చేసాము. మెయిన్గా చాలామందికి అయితే జువ్వల మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ జువ్వలు అయితే ఎలా తీసుకుంటున్నారని కాదు, మెయిన్గా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి అయితే చెక్ చేసుకోండి. కొన్ని దాళ్ళకు ఒత్తులు అనేవి లేవు, మేమైతే లాస్ట్ టైం తీసుకెళ్ళాం కాబట్టి తెలియకుండా ఈసారి అయితే చెక్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి మొత్తం. ఇంకా వచ్చేసి మేము స్మోకింగ్ స్టిక్స్ అయితే కూడా తీసుకోలేదు, అవి కూడా తీసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ప్యాకింగ్ అయితే చేసుకొని అయితే మేమైతే బయలుదేరడానికి సిద్ధంగా అయితే ఉన్నాము మొత్తము. వానాకేం బ్రో, పతాకులు అన్ని నానిపోతాయి బ్రో. లాస్ట్ టైం మైదుకూరుకు పోయినప్పుడు అయితే నేను వాటర్ అయితే చూపించలేదు బ్రో. చాలా అంటే చాలా బాగుంది వాటర్ లో. 2 రోజుల నుంచి వర్షం పడి చూపిస్తామని చూసేయండి మొత్తం. ఇప్పుడు ఆధార్ నుంచి వెళ్తాం తిరిగి. నా బ్యాక్ సైడ్ వాటర్ అయితే ఇప్పుడు ఫుల్ అవుతున్నాయి చూడండి మొత్తం. ఇది వచ్చేసి అల్లాడిపల్లి దేవాలయాల దగ్గర. మొత్తం చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వాటర్. లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చాయి ఈసారి మొత్తము. తీసుకోపోదాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నిమజ్జనం ఎక్కడ చేయాలని కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకైతే. అలాగే మీ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. చాలా మందికి ఉపయోగపడే వీడియోలు అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. బై ఫ్రెండ్స్.